హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 స్టూడియో. సో జోష్ మూవీతో తన సినీ కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరోస్తో కూడా నటించారు. మరొక పెద్ద హీరో పవర్ స్టార్తో కూడా కొన్ని రోజుల్లో రాబోతున్నారు. సో కానీ రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ఏదైతే ఉందో నాగ చైతన్య గారిది తండేల్ మూవీతో. సో ఇప్పుడు తన పేరుకి ముందు తండేల్ అని యాడ్ చేస్తే ఇంకా జనాలకి బాగా తెలుస్తారేమో. సో శివకార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాము, ఒకప్పుడు హీరో ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు హీరోకి మాత్రమే పేరు వచ్చేది. బట్ హీరో ఫ్రెండ్స్కి కానివ్వండి, ఈ మధ్య అనేది చాలా ఎక్కువైపోయింది. సైడ్ క్యారెక్టర్స్ ఎవరు చేసినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉన్నవారికి. సో అలా ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ మూవీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు శివకార్తిక్ గారు. తనతో మాట్లాడి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మెగా 9 తరపున మంచి సక్సెస్ని సాధించినందుకు తండేల్ మూవీతో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా వచ్చింది మీకు ఈ ఆఫర్? ఈ మూవీ జర్నీ గురించి చెప్పండి. ఈ ఫిలిం నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కలిసానండి. శ్రీ అనే ఏడి కిరణ్ గారిని, విజయ్ గారిని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముగ్గురిని కలిసాను. సో నా ప్రొఫైల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ ప్రొఫైల్ డైరెక్ట్ గారికి చూపించి చిన్న ఆడిషన్ క్లిప్ చేసి అలా ఎంటర్ అయింది ఫిలింలోకి. సో ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? అంటే అఫ్కోర్స్ హ్యాపీగా ఉంటుంది, బట్ ఆబ్వియస్లీ ఫిలిం సక్సెస్ అనేది ఎప్పుడు చాలా హై వేస్తుంది కదా. బిఫోర్ నాకు అఖండ కానీ, ఆచార్య కొంచెం సింపథిక్ రోల్స్ తోటి నాకు మంచి పేరు వచ్చింది. సో దాన్ని బ్రేక్ చేస్తా ఈ ఫిలింలో ఏంటంటే ఒక క్యాజువల్ క్యారెక్టర్, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ రోల్ ఎలా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ రావడం, నాలో ఉన్న ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ అవ్వడానికి స్కోప్ దొరికింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఈ ఫిలిం చాలా హెల్ప్ అయింది. బేసిక్గా అలాంటి క్యారెక్టర్లు చేశాను బిఫోర్ కూడా ఇలాంటివి. థింగ్ ఏంటంటే ఫిలిం బ్లాస్ట్ అవ్వలేదు. ఈ ఫిలిం ఏంటంటే బ్లాక్ బాస్టర్ అయింది. సో రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో నాకు వచ్చిన అప్లాస్ కానీ, ఫ్రెండ్స్ చెప్పిన కాంప్లిమెంట్స్ కానీ అవే. సో ఈ ఫిలిం కొంచెం నీకు చాలా బాగా హెల్ప్ అవుద్దిరా, బాగుంది. అంటే నార్మల్గా షూటింగ్ టైంలో ఎంకరేజ్మెంట్ కోసం అఫ్కోర్స్ 100% ఇస్తారు ఎవరైనా కూడా. ఎంకరేజ్మెంట్ అనేది వేరుంటుంది, బట్ నిజంగా మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే సక్సెస్, ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. సో అప్పుడు ఏమన్నారు, ఏమనుకున్నారు మీరు? అందరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది పేరు తీసుకొస్తుంది అని. ఇప్పుడు నిజంగా పేరు వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? అంటే ఫిలిం బిఫోర్ చేసేటప్పుడు అంటే ఒక ఫిలిం చేస్తున్నాం ఫీలింగే ఉందండి. మంచి క్యారెక్టర్ చేస్తున్నాం, మంచి ఫిలిం చేస్తున్నాం, అంతే. చెప్పినాం, డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మంచి క్యారెక్టర్ చేస్తున్నాం, అది హ్యాపీ ఉంది. ఫిలిం రిలీజ్ అయిన తర్వాత అది ఎన్హాన్స్ అయింది. అరే పెద్ద హిట్, మంచి క్యారెక్టర్, పెద్ద హిట్. సో ఆబ్వియస్లీ ఇట్స్ హై. సో ఆ మూవీ తర్వాత ఇంకా ఆఫర్స్ క్యూ కట్టాయి అనుకోవచ్చా ఇప్పుడు మీకు? అసలు క్యూ కట్టడం అంటే లిస్ట్ చాలా ఉంది, ఇంకా సీరియస్ గా తీసుకొని మిమ్మల్ని. క్యూ అంటే కన్సిడర్ బాగుంది, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిఫరెంట్ రోల్స్ కోసం కన్సిడర్ చేస్తున్నారు, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాగ చైతన్య గారితో ఇది థర్డ్ మూవీ మీకు. జోష్, ఒక లైలా కోసం, తర్వాత ఇది. సో మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా బాగానే ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అలా చాలా గ్యాప్ కూడా ఉంది మిడ్లో. ఆబ్వియస్లీ అలా ఏం లేదు. చైతన్య గారు చాలా కూల్ ఉంటారు. హాయ్, లొకేషన్లో ఉన్నంతసేపు చాలా బాగా మాట్లాడుకుంటాం, ఏదైనా డిస్కషన్ వచ్చినా మాట్లాడుకుంటాం, దట్స్ ఇట్, అంతే. సో నాని గారితో చేసిన భీమిలి కబడ్డీ జట్టు కానివ్వండి, ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే చేస్తారో, మళ్ళీ పిల్ల జమీందార్లో కూడా ఉన్నారు. సో ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే మేబీ సమ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్తో అయితే అవును స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. కానీ పిల్ల జమీందార్ కానీ కెరీర్ స్టార్టింగ్లోనే పడినాయండి. ఓకే. జోష్ ఆడిషన్స్ ద్వారా, జోష్ డిగ్రీలో ఉన్నప్పుడు జోష్ ఆడిషన్స్కి వెళ్ళి జోష్ సెలెక్ట్ అయ్యి, జోష్ చేస్తున్న టైంలోనే భీమిలీ కబడ్డీ ఆడిషన్ జరుగుతుంటే, భీమిలీ ఆడిషన్స్ జరుగుతుందని తెలిసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. సో భీమిలీ సెలెక్ట్ అయ్యాను. భీమిలీకి ఉన్న ప్లస్ ఏంటంటే దాంట్లో నేను ఆదిబాబు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. మేము 6 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటాం నాని బాయ్ తోటి. అది ఫుల్ లెంత్ రోల్ ఫిలిం అంతా కూడా. నాని అన్న ఏంటంటే అప్పటికి ఆల్రెడీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ హీరోగా చేసి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, లొకేషన్లో ఎప్పుడు మాట్లాడినా ఫిలిం గురించే మాట్లాడేవాళ్ళు. ఆ షాట్ అలా చేశారు, అలా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఆ క్యారెక్టర్ బాగుంది, ఇది ఎలా అంటే ఆ జర్నీ నాకు లెర్నింగ్ చాలా హెల్ప్ అయింది. ఇమీడియట్గా ఒక లెంత్ ఫిలింలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ చాలా హెల్ప్ అవుద్ది కదా, అది నాకు చాలా హెల్ప్ అయింది భీమిలి. ఎప్పుడు
ఇమీడియట్గా పిల్ల జమీందార్ కూడా మంచి హిట్. పిల్ల జమీందార్ కూడా అలానే జర్నీ ఉంటుంది. సో ఫిలిం గురించి, యాక్టింగ్ గురించి నేర్చుకోవడానికి స్కోప్ ఉంది ఆ 2 ఫిలిమ్స్ వల్ల. నాని అన్న ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినా చాలా బాగా మాట్లాడుకుంటాం. చాలా బాగా ఎన్ని రోజులు అయిపోయింది శివ ఫిలిం చేసి మనం 11 years కదా అన్న, మీరు న్యాచురల్ స్టార్ అయిపోయారన్న ఈ జర్నీలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా అంతే. అయితే మనకి నార్మల్గా తెలుగు ఇండస్ట్రీ అనగానే పెద్ద హీరో లైక్ సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళ తర్వాత ముఖ్యంగా మనకి కళ్ళ ముందు కనిపించేది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అండ్ వెంకటేష్ గారు. సో అందులో మీరు ఆల్రెడీ 2 హీరోస్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకటి కూడా కాదు, డబుల్ ఛాన్స్ కొట్టారని చెప్పొచ్చు. చిరంజీవి గారితో చూసుకున్నా, లేకపోతే బాలకృష్ణ గారితో చూసుకున్నా. వెంకటేష్ గారితో కూడా చేశాను నేను. వెంకీ మామలో ఉన్నారు. ఓకే, యా. సో ఆల్రెడీ అన్ని హీరోస్తో కవర్ చేశారు. నాగార్జున గారితో పెండింగ్ ఉన్నట్టు ప్రాబబ్లీ వచ్చేస్తుందేమో, ఎందుకంటే ఆల్రెడీ నాగ చైతన్యతో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. యా. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే అంత ఈజీగా రాదు అంత పెద్ద హీరోస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం 1-2 సార్లు. సో అవునండి, బేసిక్గా వాళ్ళ దగ్గర అంటే అబ్జర్వ్ చేసింది చాలా ఉంటుంది. వ్యూస్ సబ్జెక్ట్, ఎన్నో ఫిలిమ్స్ చేశారు, వ్యూస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను బాగా గమనించింది ఏంటంటే ఆ సీన్ మూడ్లోనే ఉంటారు వాళ్ళు. ఒక సీన్ గురించి సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ మూడ్లోనే ఉంటారు. షార్ట్ ఉన్నా, షార్ట్ లేకపోయినా, బ్రేక్లో ఉన్నా ఆ మూడ్నే క్యారీ చేస్తుంటారు. మేబీ అందుకేనేమో వాళ్ళు అంత పెద్ద యాక్టర్లు అయ్యారు. అది నేను బాగా పర్టికులర్గా అబ్జర్వ్ చేసి నేర్చుకున్న పాయింట్. షార్ట్లోనే ఉంటారు. షార్ట్ గ్యాప్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ షార్ట్ లేదు, ఒక 15-20 minutes టైం పడుతుంది అంటే వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఆ లొకేషన్ అబ్జర్వ్ చేస్తుంటారు, లేకుంటే ఆ సీన్ని ఆలోచిస్తుంటారు. ఆ సీన్లో చేసే యాక్టర్స్ తోటి కోఆర్డినేట్ అవుతారు. వాళ్ళు ఎంత చిన్న యాక్టర్లు అయినా సరే వాళ్ళతోటి కోఆర్డినేట్ అవుతారు, వాళ్ళతోటి మాట్లాడతారు. ఎలా చేస్తున్నా అలా ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది, మనకు ఒక చిన్న కంఫర్ట్ జోన్ ఇస్తారు. అది చాలా బాగా అనిపించింది నాకు. చాలా అంటే చాలా చాలా. డిసిప్లిన్ వైజ్ కంటే కొంచెం బాలకృష్ణ గారికి ఎలా అంటే చిన్నపిల్లల్లో ఉంటే చిన్నపిల్లలతో కలిసిపోతారు, ఆ ఏజ్ వాళ్ళతో ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసిపోతారు అని అంటారు కదా. సో మీరు అఖండ షూటింగ్ టైంలో కానీ అలా తనని అబ్జర్వ్ చేసినప్పుడు మీకేమనిపించింది బాలకృష్ణ గారిని? బాలకృష్ణ గారితో అదే సేమ్ ఎక్స్పీరియన్స్. తను ఎవరితో చిన్నపిల్లలతో ఉంటే వాళ్ళు లోన్లీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మాలాంటి యాక్టర్లు, కొత్త యాక్టర్లు, అప్కమింగ్ యాక్టర్లు, పెద్ద యాక్టర్లతో ఉన్నా సరే ఆ సీన్ గురించి డిస్కస్ చేస్తారు. వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్. మాలాంటి వాళ్ళు పెద్ద సీనియర్స్ అనుకోండి, నో ప్రాబ్లం, వాళ్ళకి ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి. నేను న్యూ సార్తో చేసినప్పుడు ఏమో ఎలా చేస్తున్నావు ఏంటి అలానా, ఓకే సరే నేను ఎలా చేస్తాను, ఆ చిన్న కంఫర్ట్ జోన్ ఉంటుంది సార్. ఫస్ట్ యాక్టర్తో షార్ట్కి బిఫోర్ యాక్టర్తో మాట్లాడి చిన్న ఫియర్ లేకుండా చేయటం, అది చాలా బాగా అనిపించింది నాకు. సేమ్ నేను చిరంజీవి గారిలో అబ్జర్వ్ చేశాను, బాలబాబు గారిలో అబ్జర్వ్ చేశాను, సేమ్ థింగ్. అయితే అన్ని మూవీస్ ఒక ఎత్తు అని అనుకుంటే అల్లరి నరేష్ గారితో చేసిన ఉగ్రం మూవీలో అసలు ఆ క్యారెక్టర్ అందరూ చేయలేరేమో. ఎందుకంటే ఆ సీన్ చూసినప్పుడు ఇప్పుడు అంటే లైక్ ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఒకసారి అన్ని రీకాల్ చేసుకున్నా కూడా ఒక వావ్ అనిపించే క్యారెక్టర్ అది. దానికోసం ప్రత్యేకంగా ఏమైనా హోంవర్క్ లాంటివి చేశారా? ఎందుకంటే అలా ఆడవేషం వేసుకొని ఆ కన్నింగ్ ఫేస్ ఉంటుంది చూసారా, ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్, ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎలా వర్కౌట్ చేశారు అది? నాకు కూడా అసలు అదే నేను మర్చిపోలేను ఎప్పటికీ. విజయానికి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తాను, నాకు బెస్ట్ ఇచ్చావన్నా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి. అలాంటి క్యారెక్టర్ స్క్రిప్ట్లో ఉండటం, అలాంటి క్యారెక్టర్ కోసం నన్ను కన్సిడర్ చేయటం, విజయన్న నన్ను కన్సిడర్ చేయటం అనేది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. పర్టికులర్ ఆ ఫిలింకి వచ్చేసరికి నాకు ఒక ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, సరే మనకు ఛాలెంజింగ్ రోల్ వచ్చింది, మనం హౌ టు డీల్ ఇట్, దాన్ని ఎలా చేయాలి. సో మన హైదరాబాద్లో 12 దాటితే మనల్ని చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అలాంటి పర్సన్స్ని వాళ్ళు ఎలా ట్రావెల్ అవుతుంటారు, ఎలా చేస్తుంటారు, ఎలా కోఆర్డినేట్ చేస్తుంటారు మనుషులతోటి అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. సో నాకు ఫిలింలో క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి వాళ్ళ ద్వారా నేనేం తీసుకోవచ్చు అన్నది నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటంటే, నేను ఫీల్ అయింది నా బాడీ లాంగ్వేజ్ కావాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావాలి. వాళ్ళు ఎలా వాక్ చేస్తారు, వాళ్ళు ఎలా స్టాండ్ అవుతారు, వాళ్ళు ఎలా రన్ చేస్తారు, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం నేను అబ్జర్వ్ చేశాను. ఎలా చేయాలి ఏంటి అన్నది స్క్రిప్ట్లో ఉంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది అన్నదాని గురించి నేను కొన్ని రోజులు స్టడీ చేశాను. దాని క్యారెక్టర్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి రెండింటిని మిక్స్ చేసి నేను దాన్ని ట్రైడ్ అనమాట.
అంటే లైక్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అది చెప్పినప్పుడు? అంటే మీరు అన్నట్టు అది నిజంగా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టరే. అందరూ చేయలేరేమో, ఛాన్స్ వచ్చింది చేయడం వేరు, అందులో 100% కాదు కదా 1000% ఇవ్వడం వేరు. నాకు చూసినప్పుడు అదే అనిపించింది. ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్ కానివ్వండి, లేకపోతే అల్లరి నరేష్ గారు మీ వెనకాల పడుతున్నప్పుడు తనని ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఇట్లా సైగలు చేస్తుంటారు కదా. నాకు చాలా 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 ఇష్టమైన ఎక్స్ప్రెషన్ దాంట్లో, అది చాలా మంచి ఆ ఎక్స్ప్రెషన్. క్యారెక్టర్ గురించి విన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? లైక్ నేను ఎంత ఇవ్వగలుగుతాను? లేదు మళ్ళీ నాకైతే screen మీద చూసుకున్నాక. 200% నేను చేస్తాను, చేయాలని ఫిక్స్ అయ్యాను. విన్న వెంటనే ఇది క్యారెక్టర్ అని చెప్పగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పాను. అన్న ఐ విల్ డూ మై బెస్ట్, నేను వర్కౌట్ చేసి 200% నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. నేను డైరెక్టర్ నాకు తెలిసిన వాళ్ళని ఎవరిని కలిసినా, ఎవరిని అప్రోచ్ అయినా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏంటంటే నా ప్రొఫైల్ ఇది, నేను ఈ ఫిలిం చేశాను, ఈ ప్యాటర్న్ ఈ జానర్ క్యారెక్టర్లు చేశాను, ఒక డిఫరెంట్ జానర్స్ మీ ఫిలింలో ఉంటే ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానంటే ఐ రెడీ టు గివ్ ద ఆడిషన్ ఫర్ దట్ క్యారెక్టర్కి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ స్ట్రక్ ఇన్ దిస్ ఒక పర్టికులర్ ఎమోషన్, ఈ యాక్టర్ దీంట్లోనే ఉంటాడు అన్నది కాకుండా నాకు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయ్యి డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. సో నేను దాన్ని ఛాలెంజింగ్గా నేను తీసుకొని నేను అదే చెప్పాను, అందరిని అదే అడుగుతాను. మ్యాక్సిమం ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాను ఏమనంటే ఏదైనా డిఫరెంట్ రోల్ ఉంటే మాత్రం నన్ను కన్సిడర్ చేయండి అన్న, ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానని మీకు అనిపిస్తే నేను ఆడిషన్ ఇస్తాను. నా ఏజ్ గ్రూప్, నా బాడీ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్ సెట్ అయితే డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే నేను ఐ విల్ గివ్ ద ఆడిషన్. యాక్చువల్లీ ఇక్కడ ఏజ్ గురించి అని చెప్పేదానికంటే కూడా ఇప్పుడు లజ్జా మూవీలో చూసుకున్న ఒక ముస్లిం క్యారెక్టర్, అవును, దానికి అరే ఈయన నిజంగానే ముస్లిం ఏమో అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఉగ్రం క్యారెక్టర్ చూసుకున్నా ఇదేనేమో అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చూసుకున్న ఆచార్యలో కానివ్వండి, వేరే వాటిలో కానివ్వండి, ఇంతే సాఫ్ట్ ఏమో అనిపించింది. సో అలా టర్న్ అయిపోవడం అనేది కూడా అంత ఈజీ కాదు. లైక్ మన మైండ్ లో అది ఉండాలి, యాక్చువల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన యాజ్ అన్ యాక్టర్గా మనం ప్రతి ఎమోషన్ని ఫిల్ఫిల్ చేస్తేనే డైరెక్టర్లు మనం కన్సిడర్ చేస్తారు. సో మనకున్న స్టఫ్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే పర్ఫార్మెన్స్, అంతే, ఇంకేం లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ సపోర్ట్ కానీ లేదు. మనకున్న ఓన్లీ వన్ స్ట్రెంగ్త్ ఏంటంటే పర్ఫార్మెన్స్. నేను లజ్జా గురించి చెప్తే నాకు మాట చెప్తాను. నేను లజ్జా ఫిలిం చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో సీన్ ఒకటి ఉంటే, టెంపుల్లో సీన్ జరుగుతూ ఉంటే అక్కడ పూజారి గారు వచ్చి ముస్లిం అబ్బాయివి నువ్వు టెంపుల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగారు నన్ను. అదే ఇప్పుడు చూడంగానే మీరు ఆ మాట అంటే నాకు రీకలెక్ట్ అయింది. సీరియస్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అతను నాకు చాలా కోపంగా చెప్పిన నాకు ఇంటర్నల్గా చాలా హ్యాపీ. ఓకే, నేను ఆడికి బయట కామన్ మ్యాన్కి ఒక ముస్లింలా కనపడ్డాను అన్నదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ కదా. అదొక మంచి ఫీల్. ఇప్పుడు మళ్ళీ ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ గారితో చేయబోతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందా, అయిపోయిందా? నా వర్క్ అయిపోయింది. ఓకే, సో పవన్ కళ్యాణ్ అంటే అదొక వైబ్ అందరికి. సో ఎలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుండింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక విల్ డిస్కస్ మోర్. కానీ పవర్ స్టార్ అంటే ఇంకా అందులో క్యారెక్టర్ గురించి చిన్న హింట్ ఏదైనా? లేదండి, దాని గురించి ఇంకా టైం రావాలంటారా? ఓకే, సో మళ్ళీ ఆది సాయి కుమార్ గారితో కూడా ఒక ఫిల్మ్ ఒకటి జరుగుతుందండి, శంబాలా అని ఒక ఫిల్మ్ ఒకటి జరుగుతుంది. అదొకటి మంచి ప్రాంప్ట్ రోల్. సో వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. ఆల్మోస్ట్ అలా ఫిలిం ఫినిష్ వస్తుంది, చూడాలి. సో ఇంకో క్యారెక్టర్ తో మళ్ళీ ప్రేక్షకులు ఈసారి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అసలు. అంటే ఇప్పుడు ఈ తండేల్ సక్సెస్ తో కానివ్వండి, ఎలాంటి క్యారెక్టర్ లో రాబోతున్నారు శివకార్తిక్ అనేటువంటి ఆ ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది, మంచి పేరు రావడం వల్ల. అయితే ఇన్ని మూవీస్లో చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు సక్సెస్ అంటే లైక్ శివకార్తిక్ ఎవరు అనేది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకున్నా కూడా ఫ్యాన్స్లో ఇంకా బాగా తెలియాలంటే ఈ మూవీనే మీకు చెప్పొచ్చు, తండేలని. ఎందుకు టైం పట్టిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ పేరు కోసం అయితే మీరు వెయిట్ చేశారో అది ఒక మూమెంట్ వస్తుంది కదా మనకి, ఆ మూమెంట్ మీకు తండేల్ మూవీతో వచ్చింది. అవునవును. ఒక్కొక్కటి ఏంటంటే నాకు భీమిలి, పిల్ల జమీందారు చాలా మంచి పేరు తీసుకొచ్చింది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత నేను లజ్జా అనే ఫిలిం చేయడం కోసం స్పెండ్ ఫర్ 4 years అలా స్పెండ్ చేశాను. సినిమా పరంగా మంచి పేరు వచ్చింది, కాకపోతే నాకు రాలేదు, సినిమాకి మంచి పేరు వచ్చింది. సో 4 years గ్యాప్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఏంటి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, అంటే మనం బాగా చేస్తున్నాం కానీ బాగా చేయట్లేదా
సూపర్గా చేయట్లేదా, ఎదుటోళ్ళు మనకి ఇవ్వాలి అన్నంత చేయట్లేదా అని ఐ స్టార్టెడ్ స్టడీ మై సెల్ఫ్. బిఫోర్ చేసిన ఫిలిమ్స్ ఏంటి, నేను భీమ్లీలో ఎలా చేశాను, ప్రేమేందర్లో ఎలా చేశాను, లజ్జాలో ఎలా చేశాను, ఓకే ఇంకా బెస్ట్ యాక్టర్లు ఎలా చేస్తారు, మనం కోట శ్రీనివాసరావు గారిని అబ్జర్వ్ చేస్తే ఎలా చేస్తారు, ప్రకాష్ రాజ్ గారిని అబ్జర్వ్ చేస్తే ఎలా చేస్తారు, ఇంగ్లీష్ యాక్టర్స్ ఎలా చేస్తారు, వీళ్ళందరూ ఎందుకు అంత లవ్ చేస్తారు ఇలా యాక్టింగ్ని ఆడియన్స్ అన్నప్పుడు ఐ లెర్న్ సంథింగ్. ఓకే, ఒక క్యారెక్టర్ని మనం ప్రజెంట్ చేయటం వేరు, దాన్ని ఫీల్ అయ్యి చేయటం వేరు. ఫీల్ అయినప్పుడు, ఒక క్యారెక్టర్ని ఫీల్ అయినప్పుడు నీలో నుంచి ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. సో పరకాయ ప్రవేశం చేసినప్పుడు అది బ్యూటీ ఉంటుంది. సో దాన్ని చేయాలంటే యూ షుడ్ ప్రాక్టీస్, మనం ఏదో ప్రాక్టీస్ చేయాలి అని స్టార్టెడ్ ప్రాక్టీస్. సో అలా చేసి చిన్న చిన్న మళ్ళీ అగైన్ యాక్చువల్గా నా కెరీర్ స్టార్టింగ్లో కంటే కూడా నేను లజ్జాని సినిమా చేసిన తర్వాత చాలా స్మాల్ రోల్స్ చేశాను. దానికి నిదర్శనం నేను పంతం అనే ఒక ఫిలిం చేశాను గోపిచంద్ గారి. దాంట్లో ఒక చిన్న షాట్ ఉంటుంది, ఆ షాట్ చేశాను. షూట్ అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. లైట్ మ్యాన్ నా దగ్గరకు వచ్చాడు, అన్న ఈ ఫిలింలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషన్ అన్న అన్నాడు. ఆకలిస్తుంది ఆ షాట్ అన్న తర్వాత నేను బైక్ మీద ఇంటికి వస్తామన్నా. అంటే నాకు ఆలోచిస్తున్నా, ఏంటి మనం సరిగ్గా ట్రై చేయట్లేదా, నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఆ టైంలో. మనం ట్రై చేయట్లేదా, మనకి ఎందుకు రావట్లేదు, మన అప్రోచ్మెంట్లో ఏ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకా ఏంటి ఏం చేయట్లేదు మనం, నేను ఆలోచిస్తా ఇంటికి వచ్చేసా, రూమ్కి వచ్చేసా. అప్పుడు సరే అది ఒక 3-4 months అయిపోయిన తర్వాత నాకు ప్రొడక్టర్ గారు ఫోన్ చేశారు, శివ ఆ సినిమాని 8 roomలో బాబీ గారు చూశారు, ఒకసారి నువ్వు వెళ్ళి బాబీ గారిని కలువు, బాగా చేసావన్నారు, 2-3 times మాట్లాడారు నీ గురించి. అప్పుడు నేను ఇమీడియట్గా బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి బాబీ గారిని కలిశాను. బాబీ గారు ఒక 1/2 hour మాట్లాడారు, ఏం చేసావు బ్రదర్, బిఫోర్ ఏం చేసావు. దాని రిజల్టే వెంకీ మామ కానీ డాక్ మహారాజ్ కానీ. ఓకే. సో ఆ రోజు నేను బాబీ గారితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను, డూ యువర్ బెస్ట్, హౌ మచ్ యూ కెన్ డూ, అంతే. రిజల్ట్ అనేది మనకు తెలియదు, మన చేతిలో ఉండదు. సో దాన్ని ఎక్కువ ఫీల్ అయ్యి మనం మెంటల్గా డిప్రెస్ అవ్వద్దు. అవును, ఒక్కొక్కరికి మనకన్నా షార్ట్ టర్మ్లో వస్తుంది, అవును, మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా లేట్ ఈజీగా బ్రేక్ వస్తుంది. సో హ్యాపెన్ ఫర్ హిమ్, అది జరిగింది అంతే అన్నది మైండ్లో ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ఒక్కటే ఫీల్ అవుతున్నానండి, ఓకే మనకి క్యారెక్టర్ ఇచ్చారు, దీన్ని మనం ఎంతవరకు చేయగలం, మన నాలెడ్జ్, మనకు తెలిసిన సబ్జెక్టు ఏంటి అన్నీ తెలుసుకుని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాం. అలా చేస్తూ జర్నీస్లోనే అఖండ, ఆచార్య, ఉగ్రం, డాక్ మహారాజ్, రీసెంట్గా తండేల్, అన్ని మధ్యలో సిరీస్ వీహోమ్ అనే ఒక సిరీస్ ఒకటి చేశాను ప్రైమ్కి. అలా ఈ క్యారెక్టర్స్ అన్నీ సమ్ టైమ్స్ ఒక్కొక్కరికి రికగ్నైజ్ రావడానికి చాలా టైం పడుతుంది. మేబీ నాకు ఇంకా టైం పట్టొచ్చేమో, నేను అదే ఫీల్ అవుతాను. మేబీ ఓకే ఫైన్, పట్నే నో ప్రాబ్లం, ఐఎమ్ ట్రావెలింగ్, నో ప్రాబ్లం. నా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, నేను చేస్తా ఉన్నా, ట్రావెల్ చేస్తా ఉన్నా, అలా నేర్చుకుంటా. సో ఇండస్ట్రీకి యాక్టింగ్ మీద ఇష్టంతోనే వచ్చారా, లేకపోతే బియాండ్ స్క్రీన్ ఇంకేదైనా టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎలా స్టార్ట్ చేశారు అసలు? మూవీకి ఎందుకు రావాలని, యాక్టింగ్ అనేది ఎందుకు చేయాలనిపించింది? సీరియస్గా నాకు చిన్నప్పటి నుంచి ఆ టార్గెట్ కానీ ఆ ఎయిమ్ కానీ ఏం లేదు. జస్ట్ ర్యాండమ్గా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనుకున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇలా జోష్ ఆడిషన్స్ జరుగుతున్నాయని ఇచ్చాను, ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యాను, ర్యాండమ్గా వచ్చాను అంతే. అంటే ఆ ఆడిషన్స్ జరుగుతున్న టైంలో నార్మల్గా ఫ్రెండ్స్ మధ్యలో టాపిక్ వచ్చి అరే ఇలా అవుతుందంట వెళ్దామా అని అనుకున్నారా, లేకపోతే ఫ్రెండ్స్ కూర్చొని సూపర్ హిట్ మ్యాగజైన్ లో దేంట్లోనూ చూసాం, ఓకే సూపర్ హిట్ మ్యాగజైన్ టీ స్టాల్ కూర్చొని సూపర్ హిట్ మ్యాగజైన్ చేస్తే అలాగే వెళ్ళి ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను. అప్పుడు అనుకోలేదేమో కదా మీరు, అంటే మీరు అన్నట్టు క్యాజువల్ గా ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఛాన్స్ వస్తుందా లేదా అని అనుకోలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. నేను ఆడిషన్కి వచ్చిన 10,000 మంది ఉన్నారు ఆ రోజు, లక్కీగా సెలెక్ట్ అయ్యాం. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఆ ఫిలిం చాలా హెల్ప్ అయిందండి. ఆ జోష్కి అందరు ఫిల్టర్ అయ్యి ఒక ఆడిషన్స్ వీక్లీ ట్వైస్, 1 week వర్క్షాపు, 1 week ఫిల్టరైజేషన్, వీక్లో 1 day వర్క్షాపు, 1 day ఫిల్టరైజేషన్. అంటే బాగా చేయని వాళ్ళందరినీ
రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎలిమినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఒక 4-5 months 6 months జరిగిన తర్వాత ఒక 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 30 మెంబర్స్కి మాత్రం ఒక 45 days ఫుల్ క్లాసెస్. ఓకే, అంటే మేము ఫీజు కట్టుకొని నేర్చుకున్నట్టు. నైస్ కదా. అట్ ది సేమ్ టైం షూటింగ్కి వెళ్ళాం. 3 క్లాసెస్ అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్. అంటే నార్మల్ జాబ్ లో ఇంటర్న్షిప్ ఉన్నట్టు మీకు అలా ఆ మూవీతో అలా ఇంటర్న్షిప్. అలా కుదిరింది. అక్కడ ఆడిషన్ అక్కడ నేర్చుకోవటం వల్ల నేను భీమ్లీకి ఆడిషన్ ఇస్తే ఇమ్మీడియట్గా భీమ్లీకి సెలెక్ట్ అయ్యాను. నైస్. దాని తర్వాత పిల్ల జమీందారు అలా. ఓకే, సో ఒకవేళ ఇది కంటిన్యూ అవ్వకపోయి ఉంటే యాక్టింగ్ అనేది జోష్ మూవీలో అప్పుడు సెలెక్ట్ అవ్వకపోయినా అయ్యారు, అయిపోయింది, బట్ స్టిల్ ఒకవేళ శివకార్తిక్ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? ఇప్పుడైతే ఏం లేదు మేడం. ఇప్పుడు జీరో. అసలు ఇది కాకుండా ఏంటి అని అంటే తెలీదు, బ్లాంక్. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇంకేదైనా చేస్తున్నారా మీరు? ఎందుకంటే ఈ మధ్య కొంతమంది సెకండ్ ఇన్కమ్ లాగా అనుకోవచ్చు, లేకపోతే మూవీస్ ఎప్పుడు కెరీర్ ఎలా ఉంటుందో అస్సలు మనం ప్రెడిక్ట్ చేయలేము. ఈ రోజు బాగుంటే రేపు డల్ అవ్వచ్చు, మళ్ళీ ఛాన్స్ రావచ్చు. సో అలా మీరు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఎలా చూడొచ్చు శివకార్తిక్ గారిని అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్? అది సేమ్ మేడం. అసలు ఇంకా ఆలోచన ఏం లేదు, ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అనమాట. బిజీ. ఒకవేళ గ్యాప్ ఉన్నా ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి ఏదైనా యాక్టింగ్ మీద ఎలాంటి వర్క్ చేయాలి, అది యాక్చువల్గా చెప్పిన మధ్య నేను నరేన్ గారు అని అడుకలం నరేన్ గారితో పనిచేశాను తండేల్ ఫిలింకి. తండేల్ మేమందరం మహేష్, రంగస్థలం మహేష్, నేను, నరేంజర్, చరణ్ అన్న, పార్థేష్ అందరం అంటే అరౌండ్ మాది ఒక 50 days జర్నీ. దీంట్లో నరేన్ గారి గురించి పర్టికులర్గా ఈ యాక్టింగ్ ట్రైనర్ సార్ చెప్పిన కొన్ని టిప్స్ కానీ, యాక్టింగ్ గురించి ఆయన మమ్మల్ని గైడ్ చేసిన విధానం కానీ, షూట్ లేని రోజు ఎప్పుడైనా వాళ్ళ హోటల్ రూమ్కి వెళ్ళేవాళ్ళం సరదాగా ఏంటి బేసిక్స్ ఏంటి, ఇంకా డీప్గా యాక్టర్స్ ఎలా ఫీల్ అయ్యి చేస్తారు యాక్టింగ్ గురించి అని చాలా మల్టిపుల్ విషయాలు చెప్పారు. నిజంగా ఆయన చెప్పిన అన్ని కనుక ప్రాక్టీస్ చేసి వర్క్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అలా ఆ తండేల్ ఫిలిం అలా ఉపయోగపడింది. నాగ చైతన్య గారి ఫిలిం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు జోష్ అప్పుడు ఆడిషన్ చేసి నా కెరీర్ స్టార్టింగ్. సో నాకు యాక్టింగ్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. ఈ ఫిలిం అంతే, 50 days వర్క్ చేసి మంచి యాక్టర్లతో పనిచేయడం వల్ల ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఇంకా ఎలా బాగా చేయాలి అన్న విషయాన్ని నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. అంటే నేచర్ మీకు అలా సహకరిస్తుంది అనమాట. అంటే అనుకోకుండా వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఎంత ప్రయత్నించినా వాళ్ళకి కావాల్సిన ఆ మూమెంట్ రాదు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆడిషన్ కానివ్వండి, లేకపోతే దాని తర్వాత ట్రైనింగ్ కానివ్వండి, నరేన్ గారి లాంటి వాళ్ళతో కలవడం అనుకోవచ్చు. నాది అరౌండ్ 15 years పైన జర్నీ. సో మెనీ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఒక ఫిలిం చేసి 4 years ఖాళీగా ఉండి దాని తర్వాత ఫిలిం చేయడానికి ట్రై చేసి చిన్న రోల్స్ చేసామంటే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన జర్నీ ఎలా ఉంటుంది, మన స్ట్రగుల్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, మనం ఆనెస్టీగా జర్నీ చేస్తే, మనలో ఆనెస్టీ ఉంటే నేచర్ విల్ సపోర్ట్. సో నేచర్ అనేది థింగ్స్ పీపుల్ ద్వారా కావచ్చు, ఎలా ఆపర్చునిటీస్ ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే అలా. ఇందాక మీరు అన్నారు స్ట్రగుల్స్ అని. సో ఎప్పుడైనా ఈ 15 years ఆఫ్ మీ జర్నీలో ఎందుకు వచ్చాను, లేకపోతే నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వచ్చానని ఎప్పుడు అనుకోలేదండి. బ్యాక్కి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. నేనేం మిస్టేక్ చేస్తున్నానన్న దాని మీద నేను ఎక్కువ ఫైట్ చేసేవాడిని. ఓకే, మనం ఏం తప్పు చేస్తున్నాం, మనం చేయాల్సింది ఏంటి, ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం అన్న దాని మీదే నేను కొంచెం స్ట్రగుల్ అవుతుండేవాడిని. ఇంకా ఏదో చేయాలి, ఏం చేయట్లేదు, ఏం చేయాలి అన్నదాని మీదే ఉండేది ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే నాకు థింగ్స్ వదిలేయటం అలవాటైంది. సరే ఓకే ఫైన్ అయిపోయింది కదా, ఓకే ఇప్పుడు ఇంత జరిగింది. భైరవ్ గీత సినిమా చేశాను, మంచి క్యారెక్టర్, సినిమా డిజాస్టర్ అయింది. సో ఓకే ఫైన్, మనం ఏం ఒక 2-3 days బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సరే ఓకే ఫైన్, మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఏం చేయలేం కదా అని అలా స్లోగా అది అలవాటు అయిపోయింది. సో మామూలు వేరే ఇండస్ట్రీస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులోనే చేయాలన్నట్టు లేదు. ఒక సినిమా ఏదైనా మంచి పేరు వచ్చిందంటే అన్ని ముఖ్యంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎవరైనా ఎక్కడైనా యాక్ట్ చేసేలాగా కనిపిస్తుంది మనకి. సో అపార్ట్ ఫ్రమ్ తెలుగు మీరు ఇంకేదైనా
అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా లేదు. వేరే ఇండస్ట్రీ నుంచి? లేదు. సో వస్తే చేస్తారా? ఎలా తీసుకుంటారు? 200% చేస్తాను. కొంచెం ఎందుకంటే లాంగ్వేజ్ పైన పట్టు లేకపోతే కష్టం ఇప్పుడు అనుకుంటారు. గోపిచంద్ మల్లేని గారిది జాట్ చేస్తున్నాను, అది Okay. హిందీ ఫిల్మే. ఓకే. సో దాంట్లో బాగుంటుంది, మంచి రోల్. సన్నీ డియోల్ హీరోగా, మైత్రి వాళ్ళను పీపుల్ మీడియా వాళ్ళు కలిసి చేస్తున్నారు. గోపిచంద్ మల్లేని గారు డైరెక్టర్ దానికి. సో అది బాగుంటుంది హిందీ ఫిల్మ్. అలా నేను తెలుగు కన్నడ భైరవగీత చేశాను డాలీ ధనంజయ్ తోటి, అది ఒకటి మంచి రోల్. అలా ఏదైనా వస్తే షూర్, ఆపర్చునిటీ ఈజ్ వెరీ యాక్టింగ్ ఇంపార్టెంట్. ఎక్కడైనా యాక్టింగ్ కాబట్టి స్కిల్స్ చూపించుకోవాలి. సో డాకు మహారాజ్లో ఆ విలన్ బొబిడియల్ గారితో చేయడం ఎట్లా అనిపించింది? ఆ సీన్ ఇంతకు ముందు నేను చూసాను, మేబీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనుకుంటా. అది దాన్ని ఆ పార్ట్స్ అది ఎంత మంచి సీన్, అబ్డియల్ గారితో బాగా అనిపించింది. అంటే సీరియస్గా అండి, ఐఎమ్ వెరీ హానర్డ్ టు వర్క్ విత్ హిమ్. అంటే నాకు చిరంజీవి గారు బాలయ్య గారితో చేశాను, అంతకన్నా హై అంటే లేదు, అదే చాలా హై. చిరంజీవి గారు బాలకృష్ణ గారితో చేసిందే హై. ఐ రెస్పెక్ట్. అమ్మ పెద్ద యాక్టర్తో చేశాను, అది ఐఎమ్ వెరీ హ్యాపీ అని. ఓకే, దానికి మించిన హై ఏం కాదు. మీకు పర్సనల్గా ఈ హీరోతో చేయాలి, లేకపోతే ఈ డైరెక్షన్లో చేయాలి అనేటువంటి డ్రీమ్స్ లేకపోతే డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? బికాస్ మిమ్మల్ని మీరు ఎవ్రీ మూవీకి ఇంకా డిఫరెంట్గా చూపించుకోవాలి, వ్యూవర్స్ ముందుకు రావాలనుకుంటున్నారు కాబట్టి పర్టికులర్గా ఏదైనా క్యారెక్టర్ గురించి? అంటే పర్టికులర్ ఒక్క డైరెక్టర్ అని లేదండి, అంటే ఒక డిఫరెంట్ రోల్స్ అయితే చేయాలని ఉంది. ఒక డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ఒక డిఫరెంట్ రోల్ ఉంటే వర్క్ చేసి ఆ క్యారెక్టర్ బ్యాక్ అండ్ తెలుసుకొని దాని గురించి ఫుల్గా స్టడీ చేసి డైరెక్టర్ దగ్గర ఎలాగో కొంత మెటీరియల్ ఉంటుంది, దానికి నేను నేర్చుకున్న మెటీరియల్ యాడ్ చేసి అలా దాన్ని డిఫరెంట్గా చేయాలని ఉంది. అది ఎనీ డైరెక్టర్, అలా ఏం లేదు. ఓకే. సో అలా అంటే ఎదురు చూస్తే కొంతమందికి వస్తాయి, కొన్ని ఎదురు చూసినా రావు, కాబట్టి మీరు క్యారెక్టర్ వస్తే చాలా అనుకుంటున్నారు ఏ డైరెక్టర్ అయినా? అంతే, నేను ప్రతి డైరెక్టర్ని కలుస్తాను, మన ప్రయత్నాలు. నేను ఎవ్రీ డైరెక్టర్ని కలుస్తాను, ఎవ్రీ డైరెక్టర్ని ఇలానే రిక్వెస్ట్ చేస్తాను. ఎవ్రీ డైరెక్టర్ ఒక దాంట్లో స్క్రిప్ట్లో ఉంటే కన్సిడర్ చేస్తారు, లేకపోతే రెగ్యులర్ క్యారెక్టరే ఉంది శివ అంటారు, సరే ఓకే ఫైన్ చేస్తాను, నేను మూవ్ ఆన్ అవ్వాలి. సో అలా. సో ఎవరిని చూసి మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ ఏమంటారు, రోల్ మోడల్ అనుకోవచ్చు, అలా మీకు ఎవరు అనిపిస్తారు ఇండస్ట్రీలో చూస్తే? మా కోట శ్రీనివాసరావు గారు. ఓకే. సో ఈ లెక్కన మీకు ఒక విలన్ క్యారెక్టర్ ఇలా ప్రూవ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారా? అలా అంతే. ఆయన నిజంగా కోట శ్రీనివాసరావు గారు ఎలా అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అటు అమాయకంగా అయినా. ప్రకాష్ రాజ్ గారు సూపర్ కదా, అమ్మో వాళ్ళు ఏ ఫ్రేమ్ చూసినా బాబోయ్ ఎలా మనం ఎప్పుడు చేస్తాం రా అనిపిస్తుంటది. ఏ స్లాంగ్లో అయినా ఇలా కోట శ్రీనివాసరావు మీరు అన్నట్టు నిజంగా అసలు చాలా స్పెషల్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి? ప్రజెంట్ అయితే ఓజీ చేశానండి, అదొకటి. నెక్స్ట్ శంబాలా అని అది సాయి కుమార్ గారితో ప్రాజెక్ట్ చేస్తున్నాను, అదొకటి ప్రామ్ రోల్. జాట్ అనే ఫిలిం చేశాను, హిందీ ఫిలిం, అదొకటి. అంతే. మీ ఫ్యామిలీ గురించి, లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను మాది ప్రాపర్ వచ్చి గుంటూరు, పక్కన విలేజ్ వరగాని అని ఒక స్మాల్ విలేజ్. మా మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు, దే ఆర్ ఫార్మర్స్. నైస్. ఒక మంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన యాక్టర్ అనమాట. సో మీరు ఖాళీ టైంలో వెళ్ళినప్పుడు డాడీకి హెల్ప్? అంటే డాడీ ఇప్పుడు పొలం, కానీ నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నేను చేశాను అగ్రికల్చర్, నాకు చాలా ఇష్టం కూడా. ఓకే. పొలం పనులు చేయడం చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ ఎద్దుల బండి అంటే మీకు బులక్కాడ్, అది డ్రైవ్ చేయటం, వాటన్నింటినీ డీల్ చేయటం చాలా ఐడియా ఉంది. వ్యవసాయం చేయటం, మందేయటం అన్నీ నాకు తెలుసు. వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు మీకు. అంటే ఇలా యాక్టింగ్ సైడ్ వెళ్తున్నాను అన్నప్పుడు మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండే? ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా, మీరే? లేదు, నేనే ఫస్ట్. మా సర్కిల్లోనే ఎవ్వరు లేరు. మా ఫాదర్ అంటారు ఎప్పుడన్నా, సర్లే ఇప్పుడు వెళ్ళి వాడే ఒక 1 year ట్రై చేసి వచ్చేస్తాడు, అప్పుడు నేను ఆపేసాను అనుకో, కొన్ని రోజుల తర్వాత నేను పొడుస్తాను అని నా దగ్గర అంటుంటాడు, ఎందుకు వెళ్ళేసి రాని అనుకున్నారు మా ఫాదర్. ఓకే. సో ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు. అలా ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్? అమ్మ నాన్న హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. ప్రౌడ్ మూమెంట్. అంటే మీరు అన్నట్టు సర్కిల్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా అరే శివకార్తిక్, మన శివకార్తిక్ అని చెప్పుకుంటారు ఇప్పుడు. అప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా. అఖండ చూసినప్పుడు మాత్రం మా మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మంచి బ్రేక్ కదా, అంటే అప్పుడు దాకా ఫిలిమ్స్ చేస్తున్నాను కానీ బ్లాస్ట్ అవ్వట్లేదు.
కానీ అఖండ చూసి చాలా బాగా ఎమోషనల్ అయ్యారు. నేను ఆ విషయం కర్నూలు మీటింగ్లో కూడా చెప్పా, బోయపాటి గారిని పర్సనల్గా కలిసి చెప్పాను సార్కి. మా మదర్ అదే ఎమోషనల్ అయ్యారు. మా తరఫున కూడా థ్యాంక్స్ ఎప్పుడు డైరెక్టర్ గారికి అది ఇదని. అది చాలా మంచి మూమెంట్. సో ఓవరాల్గా ఇప్పుడు మీరున్న ప్లేస్ ఏదైతే ఉందో థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఆ గ్రాటిట్యూడ్ ఎవరి గురించి చెప్తారండి? ఎందుకంటే పలానా రోజు పలానా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను, ఈ పొజిషన్కి వచ్చాను అని అనిపిస్తుంది కదా, అలా మీరు ఎవరికి గ్రాటిట్యూడ్గా ఉంటారు? నేను థ్యాంక్స్ చెప్పాలంటే చాలామందికి చెప్పాలి. ఎలా అంటే మనం ఇక్కడ దాకా జర్నీ చేశానంటే సపోర్ట్ చేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టరు, డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, మేనేజర్లు, నా పర్సనల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీళ్ళందరూ మనం చేసే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా గైడ్ చేసిన వాళ్ళు, అలాగా శివ ఇలా చేయాలని చెప్పిన వాళ్ళు, ఒకవేళ మనం అంతలా చేయకపోయినా మనకి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మల్టిపుల్గా వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తేనే అట్లీస్ట్ మనం ఇక్కడ దాకా వచ్చాం. అలా నా ఫ్రెండ్స్ కానీ, నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు, నేను ఎప్పుడన్నా డల్గా ఉన్నప్పుడు ఏం కాదులేరా, ఏంటి ఏమొద్దు ఏం కాదు మూవ్ ఆన్ అని చెప్పిన వాళ్ళు, అలా నాకు సినిమాలు లేకపోయినా సినిమాలు ఇచ్చిన డైరెక్టర్లు, వాళ్ళందరూ ఫస్ట్ నన్ను కన్సిడర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎంకరేజ్ చేయబట్టే. సో నేను ఒక టైం ఫీల్ అవుతానంటే వీళ్ళందరూ ఎంకరేజ్ చేయాలంటే యూ షుడ్ బీ పర్ఫెక్ట్ ఫస్ట్. మనం పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళందరికీ నాట్ ఓన్లీ ఒక సింగిల్ పర్సన్, అంటే ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి నన్ను ఈ ప్లేస్లో పెట్టలేదు. ఇలా మల్టిపుల్గా అందరు సపోర్ట్ చేయబట్టే ఈ జర్నీ. ఎస్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. నార్మల్గా కొంతమంది ఒక సర్టెన్ ఏజ్లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ ఎవరైనా ఉండొచ్చు, మనకి ప్రపోజ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసిన వాళ్ళు కానివ్వండి, అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే కొన్ని మనం చూస్తుంటాం, అప్పుడు మాట్లాడితే పట్టించుకోలేదు, ఇప్పుడు సెలబ్రిటీ అయిన తర్వాత నా దగ్గరకు వస్తుంది అనేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటుంది కదా. సో అలా మీ లైఫ్లో ఏదైనా జరిగిందా? ఏం లేదండి, కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ మైండ్ సెట్లు అనేవి మ్యాక్సిమం అంతే ఉంటాయండి. చాలామంది ఇప్పుడు చాలా రేర్ ఫ్రెండ్స్ ఉంటారు మనిషిని డీప్గా అర్థం చేసుకొని ఉండేవాళ్ళు. ఎవ్రీ పర్సన్ మెయింటైన్ రిలేషన్ విత్ డిపెండ్ ఆన్ ఫైనాన్షియల్ థింగ్స్, స్ట్రెంగ్త్, వీటన్నిటి బట్టే ఉంటుంది. సో అది ప్రాక్టికల్గా అలా ఏం లేదు. బట్ నా ఫ్రెండ్స్ మాత్రం చాలామంది నేను ఏ లో లెవెల్లో ఉన్నా నాకు బ్యాకప్ ఇచ్చారు. అది ఆ విషయంలో వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్. ఇప్పటికీ కాలేజ్ ఫ్రెండ్స్ అంటే మీతో పాటు అలా ఆడిషన్ ట్రై చేసిన వాళ్ళు కానీ ఎవరైనా లేదండి. నాతో పాటు ట్రై చేసిన వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళి ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు, డైరెక్షన్ అలా కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ కాంటాక్ట్లో ఉంటారు, ఎప్పుడు మంచి రిలేషన్ ఉంటుంది. అలా. థ్యాంక్ యూ సో మచ్ శివకార్తిక్ గారు, మీరు టైం తీసుకొని యాక్చువల్లీ ముందు రోజు కుదరకపోయినా ఈ రోజు మళ్ళీ టైం ఇచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మీరు ఇలాగే మంచి మంచి మూవీస్ చేయాలి. ఈ మూమెంట్ తండేల్ మూవీతో ఏదైతే వచ్చిందో ఇక ముందు కూడా రావాలి. అండ్ ఇంకోటి, ఇంతకు ముందు మూవీలు ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, సో అలాంటి మీరు వావ్ అనిపించిన క్యారెక్టర్స్ మళ్ళీ రిలీజ్ అయ్యి ఇది కదా శివకార్తిక్ అనిపించేలా మళ్ళీ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్ మీ కెరీర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మెగా9 ఛానల్ వరకు అబ్వియస్లీ యాక్టర్స్ కావాల్సింది యాజ్ ఎ ప్రమోషన్, లైక్ మేము తెలియటం, మేము సినిమాలో చేసాం, మంచి పేరు వచ్చింది, అలానే మీరు ఇంకొంచెం ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్లీ. ఎందుకంటే అసలు నాగ చైతన్య గారి తండేల్ మూవీ రిలీజ్ కంటే ముందు ఎంత హైప్ ఉందో, అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతుంది దగ్గర నుంచి నాగ చైతన్య గారి టాపిక్ ఏదొచ్చినా కూడా ఇలా వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్లీ ఈ ఇంటర్వ్యూ కూడా మంచిగా వెళ్ళాలి. మీరు డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కాదు, ఆ మూవీ చూసి ఈ సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, చూసారు కదా శివకార్తిక్ గారు చెప్పిన ముచ్చట్లు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.